ఈరోజు ఈ వీడియోలో అలోహా రెస్టారెంట్ గురించి రివ్యూ అండ్ అలానే లోపల యాంబియన్స్ అవన్నీ ఎలా ఉన్నాయంటే ఏంటి అనేది మొత్తం అంతా డీటెయిల్‌గా చెప్తాను. ఇదొచ్చేసి అలోహా వాళ్ళది మెనూ కార్డ్ అనమాట. అసలు యాక్చువల్‌గా మెనూ కార్డ్ పెట్టొచ్చో, పెట్టకూడదో అంటే కొన్ని రెస్టారెంట్స్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా! మా మెనూ కార్డ్ బయటికి పెట్టకూడదు అనేసని. అయినా సరే నేను షూట్ చేశాను. వాళ్ళు చూసారు ఏమనలేదు. సో, పెట్టచ్చేమో అన్నట్టు వీడియోలో యాడ్ చేశాను. అండ్ ఫుడ్ విషయానికొస్తే ఇక్కడ ఫస్ట్ అయితే చికెన్ మెజెస్టిక్‌తో స్టార్ట్ చేశామనమాట స్టార్టర్స్‌తో. నాకు చెప్పినంత వరకేమంటే యానం మొత్తంలో అలోహా రెస్టారెంట్‌లో కొంచెం ఫుడ్ అనేది బావుంటుంది. మిగతా రెస్టారెంట్స్‌తో కంపేర్ చేస్తే అలోహా కొంచెం బెటర్ అని చెప్పి అన్నారు. నాకైతే బా అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ లాలీపాప్ బిర్యానీ అయితే చెప్పాము. అదైతే కొంచెం లాలీపాప్ సాస్‌తోని చేయడం వల్ల కొంచెం స్వీట్ అనేది బిర్యానీ స్వీట్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా! యుటెన్సిల్స్ అయితే చాలా చాలా క్యూట్ ఉన్నాయన్నమాట. అక్కడ రైతా అండ్ అలానే షేర్వా అది ఇచ్చింది. ఇక్కడ మేము స్టార్టర్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు బిర్యానీ అయితే వచ్చేసిందనమాట. ఈ మీన్ వైల్‌లో ఏమంటే మా అమ్మాయి ఆడుకుంటా ఉంది. ఆ పక్కన టేబుల్ దగ్గర చిన్న బాబు వచ్చాడనమాట. సో, ఆ వాడును ఈమె ఆడుకుంటా ఉన్నారు. అండ్ యాంబియన్స్ చూసారు కదా! యాంబియన్స్ కూడా అయితే నాకు కొంచెం కూల్‌గా అనిపిచ్చింది. వెనకాతల అంతా ఆర్టిఫిషియల్ అయినా సరే కొంచెం గ్రీన్ లుక్ అయితే ఎక్కువ ఎలివెంట్‌గా యాడ్ చేశారు. ఏసీ ఉంది. బట్ అయితే కూలింగ్ అయితే లేదు. క్రౌడ్ కూడా మరీ అంత ఎక్కువ అయితే లేరు. బట్ పర్వాలేదు బానే ఉన్నారు. మేమైతే క్లోజింగ్ టైమ్‌కెళ్ళాము. అరౌండ్ 8:30 తర్వాతెళ్ళాము. సో, మా ఫుడ్ చెప్పి ఆర్డర్ వచ్చేసరికి మాక్సిమం మెయిన్ కోర్స్ లాస్ట్‌లో మా ఆర్డర్ వచ్చిన తర్వాత మెయిన్ కోర్స్ అయితే ఆపేయమని చెప్పారు. అండ్ ఇక్కడ స్పెషల్‌గా ఏమంటే రెస్టారెంట్‌లో గోలీ సోడాలు మెనూ కార్డ్‌లో యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, ఆబ్వియస్‌లీ కొత్త కదా! అంటే ఎప్పుడో చిన్నప్పుడు తాగాం. మళ్ళీ ఇప్పుడు కదా! అని చెప్పేసి ఆర్డర్ చేశాము. బట్ నాకైతే పెద్ద నచ్చలేదు. అది లైక్ మింట్ ఫ్లేవర్ ఆర్ సంథింగ్ ఏదో. నాకంత నచ్చలేదు. ఫుడ్ వైస్ వస్తే మాత్రం ఫుడ్ అయితే బావుంది. మరీ మనకి కాకినాడలో యతి బిర్యానీ అలా మన బిర్యానీ అంత కాకపోయినా సరే బావుందనమాట. అండ్ యాంబియన్స్ అది వచ్చేసేసరికి కూల్‌గా ఉన్నాయి. చూసారు కదా! ఎంత అల్లరి చేస్తా ఉందో. నేను ఫోను కెమెరా ఆమె వైపు చూపించేసరికి ఆమెకి హాయ్ చెప్పాలి అన్నట్టుగా అర్థమైపోయింది అంశుకి. అది ఫోను చూడగానే హాయ్ చెప్తా ఉంది మీ అందరికి. అండ్ ఈ రెస్టారెంట్‌లో క్వాంటిటీ వైస్ కూడా కొంచెం బాగానే వచ్చింది. బట్ మరీ ఎక్కువ క్వాంటిటీ అయితే రాలేదు. ఇద్దరైతే తినొచ్చు. కంప్లీట్‌గా కాదు. ఒకళ్ళకి ఎక్కువ అవుతది. ఇద్దరికి కొంచెం తక్కువ అయితది ఫుడ్ క్వాంటిటీ వచ్చేసి. అండ్ ఇప్పుడు మేము కనుక్కున్న రెస్టారెంట్స్‌లో ఇంకొక రెస్టారెంట్ ఒకటి ఫుడ్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఇస్తున్నారు. అండ్ అలానే టేస్ట్ వైస్ కూడా చాలా బావుంది. అది ఆల్రెడీ మేము డెలివరీ తెచ్చుకున్నాం ఇంటికి. పార్సిల్ తెచ్చుకున్నాము. చాలా అయితే చాలా టేస్టీగా అనిపిచ్చింది నాకు. అండ్ క్వాంటిటీ కూడా టూ మచ్ క్వాంటిటీ వచ్చింది. నేనెప్పుడు అంత క్వాంటిటీ ఇప్పటికొచ్చేప్పుడు అంత క్వాంటిటీ చూడలేదు ఆ ప్రైస్‌కి. అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బావుంది. ఆ రెస్టారెంట్ ఏంటి? ఎక్కడ? అది కూడా యానంలోనే. ఆ రెస్టారెంట్ ప్లేస్ అండ్ అలానే పేరు ఏంటి అన్నది నేను అన్నీ ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా నేనదైతే షూట్ చేయలేదు. బట్ నా హస్బెండ్ చెప్పిందేమంటే, ఆ రెస్టారెంట్‌కి డైన్ ఇన్ చేసే ఇది ఉన్నాది. బట్ ఏమంటే అక్కడ కొంచెం తాగేసి ఎక్కువ వస్తా ఉంటారు. వాళ్ళు తినడానికి అది ఎక్కువ ఆ రెస్టారెంట్ ప్రిఫర్ చేస్తారు. సో, మనకి అక్కడ ఫ్యామిలీస్ కూర్చొని తినడానికి అంత బాగోదు అనయితే చెప్పారనమాట తను. సో, అందుకని మేము పార్సిల్ తెచ్చుకున్నాం ఇంటికి. బట్ ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా నేను. ఆ రెస్టారెంట్ ఎక్కడ, ఏంటి అన్నది. ఫుడ్ వైస్ అయితే సూపర్ ఉండింది. అండ్ అలానే క్వాంటిటీ మెయిన్. క్వాంటిటీ అండ్ అలానే టేస్ట్, క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో ఖచ్చితంగా యానంలో ఆ రెస్టారెంట్ ఎక్కడ, ఏంటి అన్నది నేను పోస్ట్ చేస్తాను. బాయ్.